హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్యాక్ బెయిన్ ట్రేడర్. ఈరోజు మనం ఫిలాటెక్స్ కంపెనీ గురించి చూసాం, అనాలిసిస్ చేస్తాం. ప్రైస్ యాక్షన్ యూజ్ చేసి అనాలిసిస్ చేస్తాం. ఇప్పుడు కొనొచ్చా లేదా కంపెనీ, ఇది మంచిగా ఫాలింగ్ వెజ్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఈ ప్యాటర్న్ ఏంది, ఈ ప్యాటర్న్ వల్ల అడ్వాంటేజెస్ ఏంది అని చూస్తాం. ఈ వీడియోలో ఎలా అనాలిసిస్ చేయాలి, ఇది మంచిదే లేదా ఇప్పుడు కొంటే కంపెనీ ఫిలాటెక్స్ కంపెనీ వచ్చి ఒకటి టెక్స్టైల్ రిలేటెడ్ కంపెనీ ఫ్రెండ్స్. టెక్స్టైల్ రిలేటెడ్ కంపెనీ. నేను ఆల్రెడీ అన్ని రీజన్స్ చేశాను. ఈ రీజన్స్ ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు మనం బై చేస్తున్నాం కంపెనీని అని నేను ఒక్కొక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రతి రీజను. దానికన్నా ముందు నా అనాలిసిస్ వీడియోస్, మిగతా ఎన్ని వీడియోస్ చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బ్యాక్ బెయిన్ ట్రేడర్. మీది ఏదైనా కంపెనీ కూడా మీరు చెప్తే నేను అనాలిసిస్ చేసి కొనచ్చా లేదా కూడా చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు అనాలిసిస్ పోదాం. ఫిలాటెక్స్ కంపెనీ చూడండి. ఫిలాటెక్స్ ఇది ఒక టెక్స్టైల్ రిలేటెడ్ కంపెనీ. మనం 1 డే టైం ఫ్రేమ్ పెట్టుకుంటాం. ఎప్పుడు మనం 1 డే టైం ఫ్రేమ్ పెట్టుకుంటాం ఫ్రెండ్స్, ఎందుకంటే మనం చేసేది మెయిన్ స్వింగ్ ట్రేడింగ్ అంటే 1 వీక్ ఆర్ 1 మంత్ అంటే 5% 10% ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ అవుతాం. అది ఫ్రెండ్స్. రీజన్స్ చూస్తాం. ఫస్ట్ ఫిలాటెక్స్ ఇండియా లిమిటెడ్ 1 డే టైం ఫ్రేమ్. ఫస్ట్ రీజన్ ఫర్ బయింగ్ యూజింగ్ ప్రైస్ యాక్షన్. మనం అనాలిసిస్ చేసేది ఓన్లీ యూజింగ్ ప్రైస్ యాక్షన్ ఫ్రెండ్స్. ఫస్ట్ రీజన్ వచ్చి ఫార్మ్డ్ ఫాలింగ్ వెజ్ ప్యాటర్న్. ఇది వెజ్ ప్యాటర్న్ అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ పాయింట్ టచ్ అయింది, ఇక్కడ పాయింట్ టచ్ అయింది, ఇక్కడ అప్పర్ పాయింట్స్ అన్ని టచ్ అయ్యి బ్రేక్అవుట్ ఇస్తే దాన్ని ఫాలింగ్ వెజ్ ప్యాటర్న్ అంటారు ఫ్రెండ్స్. పై నుంచి డౌన్ అవుతుంది. చూసాం, మీకు రియల్ టైంలో చూపిస్తాను. చార్ట్లో చూడండి. ఇది డైలీ టైం ఫ్రేమ్. మీకు ఫాలింగ్ వెజ్ ప్యాటర్న్ చూపిస్తాను చూడండి. చూసారా, ఇది ఒక ఫాలింగ్ వెజ్ ప్యాటర్న్. అంటే ఎగ్జాక్ట్గా అలాగే ఉండాలని కాదు ఫ్రెండ్స్, ఎలాగైనా ఉండొచ్చు. ఫాలింగ్ అంటే కొంచెం రిలేటెడ్గా ఉన్నా మనకు ఫాలింగ్ వెజ్ ప్యాటర్నే అలా తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ టచ్ అయింది, ఇక్కడ టచ్ అయింది, ఇక్కడ టచ్ అయింది, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఆ బ్రేక్అవుట్ కూడా మీరు చూస్తే హై వాల్యూమ్తో ఇచ్చింది. హై వాల్యూమ్ చూడండి. ఎక్కడ మిగతా పాస్ట్ డేస్లో ఎక్కడ అంత బయర్స్ లేరు. ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ ఒకటే బయర్స్ ఉన్నారు. ఓకే, మీరు ఇక్కడ బై చేసి ఇక్కడ ప్రాఫిట్ తీసుకోవచ్చు. కానీ నా సజెషన్ ఏంటంటే, బ్రేక్అవుట్లో మీరు ట్రేడ్ చేశారంటే మీరు ఫేక్ బ్రేక్అవుట్స్లో స్కామ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు దొరికిపోతారు. అంటే కొన్ని ఫేక్ బ్రేక్అవుట్స్ కూడా కావచ్చు. పైకి వచ్చి మళ్ళీ డౌన్ వెళ్ళిపోతుంది బ్రేక్అవుట్స్లో మీరు ట్రేడ్ చేస్తే. అది నేను ఏం చెప్తానంటే, రీటెస్ట్ చేశాక బై చేయండి. చూడండి, సెకండ్ రీజన్ రీటెస్ట్ ఈజ్ ఆల్సో ఫార్మ్డ్. ఎప్పుడైతే రీటెస్ట్ చేసిందో చూడండి, ఇంత బాగా రీటెస్ట్ చేసిందో చూడండి. ఇక్కడ టాప్ వెళ్ళింది, పైకి ఇట్లా కిందికి వచ్చింది. ఇప్పుడు మళ్ళా రీటెస్ట్ చేస్తుంది. ఇలా రీటెస్ట్ చేస్తుంది. ఇలా పైకి వెళ్తుంది. ఆల్రెడీ రీటెస్ట్ చేసేసింది. ఇక్కడ చూసారా, ఇక్కడ రీటెస్ట్ చేసింది. ఇలా నేను చెప్పేది ఏంటంటే, రీటెస్ట్ చేశాక మీరు బై చేయండి. రీటెస్ట్ కూడా చేసిందంటే మీకు పక్కా కన్ఫర్మేషన్. చూడు, రీటెస్ట్ చేశాక చూడండి, రీటెస్ట్ చేశాక వాల్యూమ్ కూడా పెరిగింది. ఇక్కడ ఈ క్యాండిల్ 30 సెప్టెంబర్ బయర్స్ ఉన్నారు. దానికన్నా పాస్ట్ డే క్యాండిల్ వచ్చి డోజీ. నేను ఇక్కడ చేసి 50% ఫిబ్నాసిస్ రీట్రేస్మెంట్. థర్డ్ రీజన్ వచ్చి 50% ఫిబ్నాసిస్ రీట్రేస్మెంట్. చూస్తాం 50% ఫిబ్నాసిస్ రీట్రేస్మెంట్ అంటే ఏంటి ఇప్పుడు మనం చూస్తాం ఫ్రెండ్స్.
ఇది ఒక రీజన్ మనం బై చేయాలనుకుంటే. ఊరికే ఎలా పడితే అలా బై చేయకూడదు ఫ్రెండ్స్. చూడండి 50% టాప్ హై తీసుకుంటున్నా. ఇక్కడ లోయర్ స్వింగ్ తీసుకుంటున్నా. ఓకే, చూడండి హై టాప్ హై టాప్ లో లోయర్ స్వింగ్. చూడండి ఎక్కడ 50% రీట్రేస్మెంట్ వచ్చి ఇక్కడ చూపిస్తాను, క్లారిటీకి చూపిస్తాను. చూడండి 50% ఇక్కడ కరెక్ట్ ఇక్కడికే వచ్చి ఇక్కడ 0.5 ఉంది కదా, 50% రీట్రేస్మెంట్ అయ్యి చూసారా 50% రీట్రేస్మెంట్ అయ్యి మళ్ళీ ఇక్కడ డోజీ ఫామ్ అయింది. ఇక్కడ బయర్స్ ఎక్కువ ఉన్నారు, బయర్స్ వాల్యూమ్ పెరిగింది, పైకి వెళ్తుంది ఇంకా స్టాక్. ఇది ఒక రీజన్ ఫ్రెండ్స్, ఫిబ్నాసిస్ రీట్రేస్మెంట్ 50%. అందులో ఇక్కడ ఇది మెయిన్ రెసిస్టెన్స్ సపోర్ట్ లాగా కూడా యూస్ అవుతుంది 50%, చాలా ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ పాస్ట్ డే క్యాండిల్ బయర్స్ పుషింగ్ టువర్డ్స్ అప్ డోజీ క్యాండిల్. చూసారా, మీకు ఆల్రెడీ చూపించాను. చూడండి పాస్ట్ డే ఇది 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 సేమ్ డోజీ క్యాండిల్స్ ఫ్రెండ్స్. బయర్స్ ఉన్నారు, బయర్స్ ఇక్కడ కింది వరకు వచ్చి ఈ లైన్ నుంచి, కానీ కింద క్లోజ్ కాలేదు, పైన క్లోజ్ అయింది. అంటే బయర్స్ పుష్ చేస్తున్నారు పైకి, ఇక్కడ బై చేస్తున్నారు అందరూ. అందులో ఈ క్యాండిల్ కన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. ఈ క్యాండిల్ ఉంది కదా, బయర్స్ ఎక్కువ ఉన్నారు. వాల్యూమ్ చూడండి, పాస్ట్ 4 days కన్నా ఈ క్యాండిల్ బయర్స్ ఎక్కువ ఉన్నారు, ఈ క్యాండిల్ బయర్స్ ఎక్కువ ఉన్నారు. అంటే ఇక్కడ మీరు నెక్స్ట్ డే మీరు బై చేశారనుకో, ఆల్రెడీ 2% ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు రన్నింగ్ 1.93% ప్రాఫిట్ రన్నింగ్. మార్నింగ్ 5% రన్నింగ్ ప్రాఫిట్ రన్నింగ్ అవుతా ఉంది ఫ్రెండ్స్. 2 days లో మీరు 5% ఎర్న్ చేశారంటే చాలా గ్రేట్. ఈ స్టాక్ మార్కెట్ లో మంత్లీ 5% ఎర్న్ చేయడమే చాలా గ్రేట్. మీరు 2 days లోనే 5% ప్రాఫిట్ ఎర్న్ చేస్తున్నారంటే ఇంకా మీరు ప్రొఫెషనల్ ట్రేడర్స్ అన్నట్టు. ఇలా అనాలిసిస్ చేసే రీజన్స్ ఉండాలి, ఎక్కడ బై చేసామో రీజన్స్ ఉండాలి. నెక్స్ట్ 5th రీజన్ వచ్చి 100 మూవింగ్ యావరేజ్ క్రాస్డ్ విత్ గుడ్ వాల్యూమ్. చూసారా ఫ్రెండ్స్, ఇది 100 మూవింగ్ యావరేజ్. చూసారా 100 మూవింగ్ యావరేజ్, రెడ్ లైన్, ఇది కూడా క్రాస్ అయింది. గుడ్ వాల్యూమ్, ఆల్రెడీ బ్రేక్అవుట్ వచ్చినప్పుడే క్రాస్ అయింది. బ్రేక్అవుట్ తో పాటే 100 మూవింగ్ యావరేజ్ లైన్ కూడా క్రాస్ అయింది. గుడ్ వాల్యూమ్ విత్ గుడ్ వాల్యూమ్, ఇది ఇంపార్టెంట్. వాల్యూమ్ ఫ్రెండ్స్, బయర్స్ ఎక్కువ ఉంటేనే మనకు స్టాక్ పైకి పోతుంది. అది చిన్న స్టాక్ అయినా, ఇది స్మాల్ క్యాప్ కంపెనీ, చిన్నదైనా పెద్దదైనా బయర్స్ ఉంటేనే పైకి వెళ్తుంది. మెయిన్ ఇవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ 5 రీజన్స్ మెయిన్. ఒక కంపెనీ కొనాలంటే మినిమం 3 రీజన్స్ అన్నా ఉండాలి ఫ్రెండ్స్. మీరు బై చేస్తున్నారంటే 1 week 2 weeks ఆర్ 3 weeks, ఎన్ని వీక్స్ అయినా, లాంగ్ టర్మ్ అయినా హోల్డ్ చేస్తున్నారంటే కొన్ని రీజన్స్ అన్నా మీ కాడ ఉండాలి. మీరు ఎందుకు బై చేస్తున్నారు, ఎవరైనా చెప్తే బై చేశారా లేదా ఏంది, వాళ్ళైనా ఎలా చెప్పారు అడగండి. మీరు ఎలా చెప్తున్నారు ఈ కంపెనీ బై చేయాలి అని, నేను ఎందుకు బై చేయాలి, రీజన్ తెలుసుకోండి, మీరు నేర్చుకోండి. ఊరికే చెప్పారు వీళ్ళు ఇక్కడ బై చేయండి అక్కడ బై చేయండి అంటే మీరు బై చేస్తే మీకు ఎడ్యుకేషన్ ఏం రాదు, లర్నింగ్ ఏం రాదు. ఎప్పటికీ వాళ్ళపైన డిపెండ్ అయ్యే ఉంటారు. అందువల్ల ఏం చెప్తానంటే కొన్ని ప్యాటర్న్స్ నేర్చుకోండి. సింపుల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, కొన్ని ప్యాటర్న్స్, ప్రైస్ యాక్షన్ లో ఎక్కడ ఎలా ట్రెండ్ లైన్స్ ఎలా ఇవ్వాలి, అవన్నీ నేను చూపించాను. ఇప్పుడైతే ఈ కంపెనీ ఇక్కడ బై చేయొచ్చు ఫ్రెండ్స్, చూపిస్తాను. ఇప్పుడు ఈ రన్నింగ్ ప్రైస్ లో కూడా బై చేయొచ్చు. ఏమంటే మీరు కొంచెం డౌన్ అయినాక బై చేస్తే ఇంకా కొంచెం మీరు ఈ స్టాప్ లాస్ తక్కువ ఉంటుంది. చూడండి ఇప్పుడు మీరు ఇక్కడ బై చేశారనుకో, మీరు చూపిస్తాను చూడండి ఎంత ప్రాఫిట్ వస్తుంది మీకు. సరే ఇక్కడ బై చేయండి. చూడండి ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. సరే రెసిస్టెన్స్ కన్నా కొంచెం కిందనే ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ కిందనే 13.29%, అంటే 13 అనుకోండి, 13.2. మీరు స్టాప్ లాస్ ఎంత,
ఈ 50% కింద స్టాప్ లాస్ పెట్టుకోండి. ఎంత వస్తుంది? 5.5:13 రేషియో, రిస్క్ రివార్డ్ రేషియో ఎంత? చూడండి, ఇంత 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 ఎవరు రిస్క్ రివార్డ్ ఇంత తక్కువ ఎవరికి రాదు అసలు. అందులో మనము రిస్క్ తీసుకోవడం లేదు, మనం చేసేది ఇంట్రాడే కాదు, స్వింగ్ ట్రేడింగ్. అందులో మన కాడ చాలా రీజన్స్ ఉన్నాయి, కిందికి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. కంపెనీ చూడండి, రిస్క్ రివార్డ్ 5:13. మీరు 5% అసలు కిందికి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. సరే కిందికి వచ్చింది అనుకో, సరే ఈ టైం బ్యాడ్ లక్, నెక్స్ట్ టైం 5 పోతుంది, 5% స్టాప్ లాస్. 13% వస్తే మీరు 13% ప్రాఫిట్ వస్తుంది. అది 1 వీక్లో రావచ్చు, 4 డేస్లో రావచ్చు, వితిన్ 1 డేలో కూడా రావచ్చు. ఇలా ఫ్రెండ్స్, మీరు బై చేసేటప్పుడు ఖచ్చితంగా మీ కాడ వ్యాలిడ్ రీజన్స్ ఉండాలి ఎందుకు మీరు బై చేస్తున్నారు ఒక కంపెనీ. అది ఏ కంపెనీ అయినా కానీ ఫండమెంటల్స్ అనాలిసిస్, ఇంకా న్యూస్ ఉంటాయి. న్యూస్లు వస్తూ ఉంటాయి, ఈ డివిడెంట్ ఇస్తుంది, ఈ కంపెనీ బాగా పర్ఫామ్ చేస్తుంది, ఎర్నింగ్స్ రిలీజ్ చేశారు, అవన్నీ ప్రతి కంపెనీకి వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. సమ్ టైమ్స్ అది బ్యాడ్ న్యూస్ కావచ్చు, సమ్ టైమ్స్ గుడ్ న్యూస్ కావచ్చు. మనం చేయాల్సిన పని మనం చేయాలి, అనాలిసిస్. ఇది టెక్నికల్ అనాలిసిస్. ఈ టెక్నికల్ అనాలిసిస్ చేయండి. ఫండమెంటల్ అనాలిసిస్ ఆటోమేటిక్గా ఎప్పుడోసారి 1 మంత్కు వన్స్ అన్న గుడ్ న్యూస్ వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా మీరు టెక్నికల్ అనాలిసిస్తో బై చేస్తే ఖచ్చితంగా మీరు ప్రాఫిట్లో ఉండే ఛాన్సెస్ ఎక్కువ. చూడండి, మెయిన్ మూవింగ్ యావరేజెస్, ఈ బ్రేక్అవుట్స్, ఈ రీటెస్ట్ చేశాక మీరు బై చేయాలి, ఈ వాల్యూమ్ చూసుకోవాలి, ఇవన్నీ ఇంకా చాలా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు సింపుల్గా చెప్తున్నా, ఇవి చాలు రీజన్స్ మీరు కొనేదానికి ఒక కంపెనీ. అందులో ఈ టెక్స్టైల్ రిలేటెడ్ ఈ మధ్య చాలా న్యూస్లు వస్తున్నాయి. ఇప్పుడు మీరు దీన్ని బై చేసినా మీరు 5:13 రేషియోతో మీరు రిస్క్తో మీరు ప్రాఫిట్లో ఎగ్జిట్ కావచ్చు. ఒకవేళ లాస్ వచ్చింది అనుకో, 5% వస్తుంది అంతే. 5% కూడా రాదు, మీరు అసలు కిందికి రాదనే నాకు డౌట్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ఇంకొక అనాలిసిస్ ఏదన్నా మీరు ఎంకరేజ్ చేసేదానికి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, బ్యాక్ పెయిన్ ట్రేడర్. ఓకే ఫ్రెండ్స్, మీరు ఏదైనా వీడియోస్ కొని పెట్టుకుంటే ఇప్పుడు మీరు కామెంట్ చేసినా నేను చెప్తాను, అది ఎంత డౌన్ అవుతుంది, ఎంతవరకు డౌన్ అవుతుంది, ఎంతవరకు పైకి ప్రాఫిట్ ఎప్పుడు మనం ఎగ్జిట్ కావాలో నేను అనాలిసిస్ చేసి చెప్తాను, మీరు కామెంట్ చేసిన. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలానే నన్ను ఎంకరేజ్ చేస్తా ఉన్నాను ఫ్రెండ్స్ చాలా.